కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేవా అనేదాన్ని కూడా మనం తెలుసుకోవాలంటే దానికి కూడా ఇస్తారు అది యాసిడా కాదా అనేది కావాలంటే దాంట్లో తీస్తున్నా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ పిల్లలకు కొన్ని చేసినాయి గట్టి పిల్లలకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్ పిల్లలు చేసినాయి అంటే ఇదొక రకం దీనికి సంబంధించింది ఇదొక రకం. ఇప్పుడు మన ఇంట్లో కూడా మీ అమ్మ వంట చేస్తుంటే చూడండి, అందులో ఎంతో సైన్స్ ఉంటుంది. కూరలు వండేటప్పుడు ముందు ఏ కలర్ ఉన్నది, వండినాక ఏ కలర్ అయింది, పసుపు వేస్తే ఏమైనా మారుతుందా, కారం వేస్తే ఏమైనా మారుతుందా, ఇట్లా మీరు అబ్జర్వ్ చేయాలి. సైన్స్లో ఇంపార్టెన్స్ ఏంటంటే అబ్జర్వేషన్. ఏదో ఆమె వండటాన్ని ఆమె పెట్టుకొని తింటాను బయటకు వస్తాను కాదు, అంటే వంట ఒకటే కాదు ప్రతి ఒక్కటి. మీరు బయట మీ ఇంటి పక్కల చుట్టుపక్కల చూస్తే కూడా ఎంతో సైన్స్ ఉంటుంది. ఓ ఇనుప ముక్క అక్కడ వేస్తాం, కొన్ని రోజులకు ఏమిటి చూపొచ్చింది, ఎందుకు తేడా వచ్చింది, ఆలోచించిందా అవునా? సో ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తూ తెలుసుకుంటే అదే సైన్స్. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే ఇది కెమిస్ట్రీ అంటుంది ఇంకా మళ్ళీ. అంటే ఇది ఫిజిక్స్ సంబంధించింది. ఇది వీటికి మిర్రర్స్ ఉంటుంది. ఆ మిర్రర్స్లో కూడా ఇప్పుడు మీరు 6th 7th క్లాస్కి వచ్చే వరకు ఏంటంటే యాంగిల్స్, ఈ మిర్రర్లో మీకు ఇంకా మీకు కనబడుతున్నారా, మీ ఫేస్ కనబడుతుంది ఇలా కనబడుతుందా, కనిపిస్తుందా? మరి నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఇంట్లో కూడా ఎవరున్నారు, నీ డూప్లికేటా ఏంటి దీన్ని ఇమేజ్ అంటాం. అట్లా దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా మనము ల్యాబొరేటరీలో చేయడానికి ఇవేంటి ఇవి వెరీ గుడ్. ఇవి బీకర్స్ అవునా? ఇది రౌండ్ బాటమ్ లాస్ట్, ఫ్లాట్ బాటమ్ లాస్ట్. మేడం దగ్గర చెప్పండి, అదేంటి చెప్పండి, మీకు తెలిసిన భాష చెప్పండి. షాప్లలో చూసింటారు కదా, తెలుగులో ఇంట్లో గరాకు గౌరా అంటాము, దీంట్లో ఫనెల్ అంటాం. ఏమంటాం ఫనెల్. తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు మనం కొన్ని కొలవాల్సి ఉంటుంది, చిన్నగా పెద్దగా ఎక్కువ తక్కువ కావాల్సింది కొలవాల్సి ఉంటుంది. వీటి మీద మెజర్మెంట్స్ ఉంటాయి. అదేనా మీరు సినిమాలలో కానీ అక్కడెక్కడ మనం చూస్తూ ఉంటారు, ల్యాబొరేటరీలో ఎంత తీసుకోవాలి కరెక్ట్ ఉంటుంది. 5,000 దానికి సంబంధించి ఓకే. సో ఇట్లా అవన్నీ కెమికల్స్ అన్నమాట. అవన్నీ కెమికల్స్ అంటే ఏంటి, అదే కెమికల్స్